హాయ్ అండి, అందరికీ నమస్కారం. రామీజ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం. అచలకిల 57వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. నందినిని చూస్తూనే ఏమైంది నందిని అని అడిగిన నందగోపాల్ని చీత్కారంగా చూస్తూ సెల్ నందగోపాల్కి చూపిస్తూ దానిని నేలపై విసిరికొట్టింది నందిని. దాంతో అది ముక్కలు ముక్కలుగా అయిపోయింది. నందిని అలా చూడడం భరించలేకపోయాడు నందగోపాల్. అక్కడ తన తప్పు ఏమీ లేదు, కానీ ఆయన కొడుకుగా పుట్టడమే తన తప్పు అన్నట్లుగా ఉన్నాయి నందిని చూపులు. నందిని అలా ప్రవర్తించడంతో తన తండ్రి ఏదో చేయరాని విపరీత ఘోరాన్ని చేసినట్లుగా అనిపించింది నందగోపాల్కి. అయినా సరే నందిని ప్రవర్తన నచ్చలేదు అతనికి. తప్పు చేసింది తండ్రి అయినప్పుడు ఆ చీత్కారపు చూపు తనపై ఎందుకు చూపించిందో అన్న కోపం, ఆ కోపంతో నందినిని పట్టించుకోవాలి అని అనిపించలేదు నందగోపాల్కి. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అక్కడే ఉన్న రామచంద్రయ్యను బతిమిలాడుకున్నాడు నందగోపాల్, మా నాన్నను వదిలేయండి అని. ఇంకాసేపు కళ్ళు మూసుకుని కూర్చో, ఊరంతా తిప్పాక మీ నాన్నని నీకు అప్పచెప్తాం, ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి అని అన్నాడు రామచంద్రయ్య నందగోపాల్తో. అందరూ కూడా నందగోపాల్ని కూడా అసహ్యంగా చూస్తున్నారు. ఆ చూపులను భరించలేకపోతున్నాడు నందగోపాల్. కానీ ఏమీ చేయలేక అక్కడే కింద కూలపడిపోయాడు. నందగోపాల్ని అలా చూసినా కానీ నందినిలో జాలి కలగలేదు. నందగోపాల్ని దాటుకుంటూ తన తల్లి వెనకే నడిచింది నందిని. అంతా అయిపోయాక నరహరిని నందగోపాల్కి అప్పచెప్పారు. ఇక వారు ఆ ఊళ్ళో ఉండబోరు. ఆ రోజుతో నందిని నందగోపాల్ మధ్య బంధం తెగిపోయింది. అది ఆ రెండు మనసులను ఎంతో బాధిస్తున్నా తల్లిదండ్రుల కోసం మనసు రాయి చేసుకున్నారు ఇద్దరూ కూడా. అమలని ఆ రోజు అలా చూసిన కాంతమ్మ మొదటి రోజు చిన్నారి పెళ్లి కూతురుగా తన ఇంటిలో అడుగుపెట్టిన ఆ అమలేనా ఇది అని అనుకుంది. అమలకు ఇప్పుడు నలుగురిలో ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయో కళ్ళారా చూశాక అశోక్ గురించి అమల దగ్గర మాట్లాడాలనుకున్న విషయాన్ని విస్మరించుకుంది కాంతమ్మ. నందిని మరొక్క మారు తల్లిని చూసి పొంగిపోయింది. కష్టం అనుకోకుండా ఆ కష్టం ఇప్పటికీ ఇంకొకరికి రావద్దు అనుకున్న తల్లి గొప్పతనం చూసి తల్లి తనకు రోల్ మోడల్ లాగా కనిపించింది. అమల దగ్గరకు వెళ్ళి అమలను హత్తుకుంది నందిని. నందిని తల నిమురుతూ, అమ్మ గుర్తొచ్చిందా, చెప్పా పట్టకుండా వచ్చేసావు అని అడిగింది అమల. ఇంకొంచెం గట్టిగా తల్లిని చుట్టుకుంది నందిని. అమల గురించి బాలయ్య వాళ్లకు కూడా తెలిసింది. కలమ్మ దగ్గరకు వచ్చి అమల దగ్గరకు వెళదాం అన్నాడు బాలయ్య. ఎన్నో ఏళ్ల నుండి అమల కోసం అడిగి అడిగి అలసిపోయింది కలమ్మ. రెండో కూతురు అరుణ ప్రేమ వివాహం చేసుకోవడంతో అరుణను కూడా ఇంట్లో నుంచి వెలేశాడు బాలయ్య. అరుణ కోసం తప్పించిపోతుంటే తప్పు చేసిన దానికోసం ఎందుకు నీకు ఆ ఆరాటం అంటూ కలమ్మను దెప్పిపొడిచాడు బాలయ్య. కట్టుకున్న భర్త తప్పు చేస్తూనే కడుపున పెట్టుకుంది, అలాంటిది కన్న కూతుర్లను ఏవో కారణాలు చెప్పి దూరం చేస్తే భరించలేకపోయింది కలమ్మ. ఒకానొక రోజు నువ్వు చెయ్యని తప్ప నా కూతుర్లు చేసింది, నువ్వు చేసిన దానికంటే పెద్దది కాదుగా అంటూ బాలయ్యకు ఎదురు తిరిగింది కలమ్మ.
అరుణను దూరం పెట్టడానికి అసలు కారణం సాంప్రదాయం అంటూ కలమ్మ ఎక్కడ ఖర్చు పెట్టిస్తుందో అని. అలా చేస్తే మనమ్మ పిల్లలకు ఎక్కువగా ఆస్తి ఇవ్వలేను అనేది బాలయ్య స్వార్థం. అందుకే నీకు కూతుర్లు కావాలంటే నువ్వు వెళ్ళిపో, తిరిగి రాకు అని బెదిరించాడు. అలా కలమ్మ నోరు మూయించాడు. ఆ తరువాత ఎన్నిసార్లు అడిగినా ఒప్పుకోని బాలయ్య ఇంత అర్ధాంతరంగా అమల దగ్గరకు వెళ్దాం అనడంతో కలమ్మలో ఏదో అనుమానం. కానీ ఇన్ని ఏళ్ల తర్వాత ఎలాగోలా కూతురు దగ్గరకు వెళ్ళొచ్చు అని ఆమెలో సంతోషం. అయినా అనుమానంగా బాలయ్య వైపుకు చూసింది. అమల ఒంటరిగా ఉంటుంది. నందిని కూడా పెళ్ళిడికి వచ్చింది. ఒక్కతి ఇబ్బంది పడుతుంది. అయినా నేనేమన్నా కసాయి వాడినా అలా కఠినంగా ఉంటేనే జీవితంలో ఎదుగుతుంది అని దూరం పెట్టాను అని నమ్మబలికాడు బాలయ్య కలమ్మకి. బాలయ్య చెప్పేది నిజమో కాదో కానీ కలమ్మలో మాత్రం సంతోషం. వెంటనే వెళ్దాం అని అడిగింది కలమ్మ. అమల ఆర్థికంగా బాగుంది కాబట్టి ఏ పని పాట లేకుండా తిరుగుతున్న మనమ్మ కొడుకుకు ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తుంది. ఇంకా వీలైతే నందినిని తన కొడుకుకి చేసుకుంటే అంతా తమ చేతిలో ఉంటుంది అనేది బాలయ్య యొక్క ఉద్దేశం. ఆ రోజు ఉదయం ఏదో పనిలో ఉన్న అమలకు వారి ఇంటిపై వాలి ఒకటే అరుస్తున్న కాకి కనిపించింది. దాని వైపు చూసిన అమలను చూస్తూ, మీ ఇంటికి ఎవరో చుట్టాలు వస్తున్నట్టు ఉన్నారు అంది పక్కింటి ఆవిడ. అమల ఒక విరక్తితో కూడిన నవ్వు నవ్వింది. తన ఇంటికి వచ్చే చుట్టాలు ఎవరు ఉన్నారు అనేది తన ఉద్దేశం. మధ్యాహ్నం వంట చేస్తున్న అమలకు వాకిట్లో నుండి అమల అంటూ ఆప్యాయత నిండిన పిలుపు వినిపించింది. పిలుపు వింటూనే ఎన్నో ఏళ్ల దిగులు తీరిపోయింది అన్నట్లుగా మనసుకు హాయిగా అనిపించింది. ఆ పిలుపు నిజమేనా, మేల్కొనే కలగంటున్నానా అనుకుని సంభ్రమాశ్చర్యంలో ఉన్న అమలకు మరోసారి ఆ పిలుపు వినిపించింది. అంతే, ఇంకొక క్షణం కూడా ఆలోచించకుండా బయటకు పరుగు తీసింది. గుమ్మంలో నిల్చున్న కలమ్మను చూస్తూనే వెళ్ళి మెడ చుట్టూ చేతులు వేసి భుజంపై తల వాల్చేసింది అమల. అమల తలను నిమురుతూ ఉండిపోయింది కలమ్మ. అంతేనేమో కదా, ఎంత ఎదిగినా అమ్మ ప్రేమ కోసం పరితపించడమే ఆడతనం కదా, బిడ్డ ఎంత ఎదిగినా పసిపాపలా తోచడమే అమ్మతనం కదా. అలా ఇద్దరూ కాసేపు ఉండిపోయారు. ఎన్నో ఏళ్ల ఎడబాటును చెరిపేస్తున్నారు. అప్పుడు చూసింది అమల వెనుకే నిలుచుని ఉన్న తండ్రిని. తల్లిని వదిలి బాలయ్య దగ్గరకు వెళ్ళి తండ్రి చేతిలో ఉన్న బ్యాగ్ని తీసుకుంటూ, ఎలా ఉన్నావు నాన్న అని అడిగింది అమల. బాగున్నా, నువ్వు చాలా ఎదిగిపోయావు అమల అన్నాడు అక్కడ పరిసరాలను గమనిస్తూ బాలయ్య. బాగున్నా, నువ్వెలా ఉన్నావు అని ఆ తండ్రి నోటికి రాలేదు. డబ్బు ఉంది కాబట్టి బాగుంది అనే అనుకున్నాడు. ఎంత మూర్ఖత్వం! అమల కళ్ళల్లోకి చూసి తన కోసం ఎంత ఆరాటపడుతుందో గమనించలేకపోయాడు బాలయ్య. మళ్ళీ వంట మొదలుపెట్టింది తల్లితో కలిసి. ఒకరికొకరు అన్ని విషయాలు పంచుకుంటూ వంట పూర్తి చేశారు. తల్లిదండ్రులతో కలిసి చాలా కాలం తర్వాత భోజనం చేసింది తృప్తిగా. సాయంత్రం పిల్లలు ఇద్దరూ వచ్చారు. అమ్మమ్మను పిల్లలకు
పరిచయం చేయాల్సిన దౌర్భాగ్యం వచ్చింది అమలకు. పిల్లలు తన కోసం బంధువులు రావడం, అది కూడా అమ్మమ్మ కావడంతో సంబరపడిపోయారు. నందిని రాలేదు అని చూస్తున్నాడు బాలయ్య. అది గమనించిన అమల, నందిని హాస్టల్లో ఉంటుంది నాన్న అని అంది. అదే చూస్తున్నా అమ్మ. ఇప్పుడు నందిని పెళ్లి ఈడుకు వచ్చి ఉంటుంది కదా. మనమ్మ కొడుకు నవీన్కి మంచి ఈడు జోడు అవుతుంది. అందుకే వీళ్ళు ఇద్దరు కాదనిపించింది అన్నాడు బాలయ్య. అప్పటికి కానీ భర్తలోని స్వార్థబుద్ధి కలమ్మకు, తండ్రి వచ్చిన అంతరార్థం అమలకు బోధపడలేదు. కానీ ఏమీ అనలేకపోయింది అమల. చిన్నగా నవ్వి ఊరుకుంది. మళ్ళీ బాలయ్యనే చెప్పడం మొదలుపెట్టాడు. అయినా ఈ కాలంలో పిల్లలని హాస్టళ్లలో పెట్టొద్దు అమ్మా. ప్రేమ దోమ అంటూ మనకు అందకుండా పోతారు. అయినా నీకు ఏం తక్కువ? కట్న కానుకలు దండిగా ఇచ్చుకోగలవు. నందినికి పెళ్లి చెయ్యి అని అన్నాడు బాలయ్య. అది కాదు నాన్న అని ఏదో చెప్పబోతున్న అమల మాటలకు అడ్డు వస్తూ అర్థమయ్యింది. ఒంటరిగా చేయలేకపోయావు అంతే కదా. ఇప్పుడు నేను వచ్చా కదా, అన్నీ దగ్గరుండి నేను చూసుకుంటాను. ముందు ఒకసారి నందినిని ఇంటికి పిలిపించు అన్నాడు బాలయ్య. కొనసాగుతుంది. బాలయ్య మాటలకు నందిని అమల ఎలాంటి సమాధానం చెప్తుంది? నందినిని నవీన్కి ఇవ్వాలి అనుకుంటుందా లేదా? ఏం జరగబోతుందో మరుసటి భాగంలో తెలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుంటాను. మీ రమి జ్యోతి.